ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్న ఇంకా గర్భిణీలు గర్భస్థ శిశువుల మరణ మృదంగం వినిపిస్తూనే ఉంది. వైద్యులు తమదైన పరిభాషలో ప్రతి మరణానికి వెనుక వైద్యపరమైన కారణాన్ని చెబుతూనే ఉంటారు. కానీ కళ్ల ముందే జరుగుతున్న మరణాలకు ఎవరు సమాధానం చెప్పారు. మంగళవారం ఉదయం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఒక గర్భిణీ స్త్రీ గర్భంలో ఉన్న శిశువు మరణించిన ఉదంతం తీవ్ర సంచలనం కలిగించింది. బంధువుల రోదనలతో ఆసుపత్రి దద్దరిల్లిపోయింది. కడుపులో నవమాసాలు మోసిన బిడ్డతో సహా తన భార్య చనిపోయిందని తెలిసిన భర్త నానాజీ షాక్ కి గురయ్యాడు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరిది రాయవరం మండలం చిన్న గుమ్మలూరు గ్రామం. మతాంతర వివాహం చేసుకున్నారు. భర్త నానాజీది హిందూ మతానికి, భార్య సయ్యద్ మహామునిసా ముస్లిం కుటుంబానికి చెందినవారు. ఈ ఘటన ఏరియా ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులను బంధువులను కలిచివేసింది. రాయవరం మండలం చిన్న గుమ్మలూరు గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ రెండవ కాన్పు కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి సోమవారం మధ్యాహ్నం వచ్చింది. ఆమెను ప్రిపరేషన్ వార్డులో ఉంచారు. రాత్రి 12 గంటల సమయంలో ఒక డాక్టర్ వచ్చి టాబ్లెట్ ఇచ్చి వెళ్లారు. విపరీతమైన నొప్పులు రావడంతో భరించలేకపోతున్నానని, ఆపరేషన్ చేయాలని గర్భిణీ స్త్రీ ఎంత మొత్తుకున్నా ఎవరు పట్టించుకోలేదని ఆమె అత్త లక్ష్మి విలపిస్తూ చెబుతున్నారు. మీరు ఏ రోజు నిన్న వచ్చారా? నిన్న వచ్చారండి. అది నేను 3:30కి వచ్చాను. నిన్న మధ్యాహ్నం వచ్చారండి. డాక్టర్ ఎన్ని గంటలకు వచ్చారు? ఏమోనండి మరి తెలియదు. రాత్రి అయితే 8 గంటల మేడం వచ్చినారు. 8 గంటల రౌండ్ చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నర్సులు ఉంటారు కదా స్టాఫ్లో, వాళ్ళు చూడమని అప్పుడు చెప్పారు. వాళ్ళు పట్టించుకోలేదు. 3 గంటలకి 11 గంటలకు ఒకసారి వచ్చారండి. 12 వచ్చి మాత్ర ఇచ్చేసి వెళ్ళిపోయారు. రాత్రి 12 మాత్ర పెట్టేసాక 3 గంటలకి నొప్పులు బయలుదేరా కదండి. అమ్మ ఈ ఒంట్లా పడుతున్నాను అంటుంది, నడు లాగేస్తున్నా అంటుందని కాకేసుకు వచ్చారు. రావడం వచ్చి అమ్మ టైం ఉంది కదా మా అమ్మగానే అవుతుంది, సర్జరీ చేసేయండి, నేను ఒంట్లా పడుతున్నాను అన్నదండి. పోయారు. రాలే పొద్దున్న 7 గంటలకి మళ్ళీ ఇలాగ అయిపోతుంది. మా కాళ్ళు మొదటి కాన్పా ఏంటి రెండో కాన్పా? నిన్న మార్నింగ్ 10 వరకు తీసుకొచ్చారండి. అడ్మిట్ చేసుకున్నారు. అంతా నార్మల్గా ఉంది, టెస్టులు కట్ చేస్తే బాగానే ఉందని అన్నారు. 3 o'clockకి పెయిన్స్ వచ్చాయండి. ఆ ట్యాబ్లెట్ ఏది ఇచ్చారంట పెయిన్స్ ఇంకా డెవలప్ అవడం కోసమని. తర్వాత నుంచి పెయిన్స్ వచ్చాయి కానీ ఇక్కడి నుంచి అసలు షిఫ్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. 7 o'clock రాబోతే ఆమె చనిపోయిందని చెప్పి అసలు ఎవరు చూసారో ఏంటన్నది కూడా లేకుండా అయిపోయింది ఇక్కడ పరిస్థితి. మీరు అనుకోవడం ఏంటి? నిర్లక్ష్యం వల్ల మినిమం అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాలి, కనీసం ఆపరేషన్ థియేటర్ కన్నా తీసుకెళ్ళాలి కదా పెయిన్స్ వస్తున్నాయని అనుకోతుంది. ఆ మూల చూడండి, ఆ మూల ఏదో అనాథ సేవలా పడి ఉన్నట్టు ఉంది అక్కడ. ఈ అమ్మాయి ఏమవుతుంది? మీకు చెల్లి అవుతుందండి. కుర్రోడు ఇరవై 24 గంటల్లో కిందని సర్వీక్స్ డైలేట్ అవ్వాలి. డైలేట్ అయిన తర్వాత అక్కడ ఇమ్మనేది పోవాలి, బిడ్డ రావాలి. ఇది ప్రాసెస్. అవును ఎందుకు అడ్మిట్ చేసాము? టైం అయిపోయింది, రేట్లు అయిపోయి కదా. మాట్లాడుతున్నాను ఆవిడకి టైం అయిపోయింది కదా అందుకని అడ్మిట్ చేశాక రాత్రి వచ్చిన తర్వాత కొంచెం నొప్పిగా ఉందని ఆవిడ ఏంటంటే టైం అయిపోయింది కదా, మామూలుగా నొప్పులు రాలేనప్పుడు ట్యాబ్లెట్ పెట్టి డెలివరీ చేస్తాం. అదేంటండి ఫస్ట్ కానీ నార్మల్ బాగానే అయిపోయింది కదా, ఇక్కడ అయిపోయింది కదా. ఆ అమ్మాయికి అప్పుడు చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చాక 1 సెంటీమీటర్ డైలేషన్ 1 సెంటీమీటర్ డైలేషన్ తర్వాత మేడం గారు వచ్చి చూసి ఈ అమ్మాయికి 12 గంటలకి ట్యాబ్లెట్ పెట్టమ్మా, 12 గంటలకి ట్యాబ్లెట్ పెట్టింది. తర్వాత మళ్ళీ ఇది నొప్పులు ఏం తగ్గిస్తుంది నువ్వు చూడమ్మా. వచ్చేసి గడిగడికి చూస్తుంది. గడిగడి చూసిన తర్వాత సడన్గా అమ్మాయి ఇలా రాగానే వచ్చాను పడుకున్నారు. లేకొచ్చారు. లేకపోతే ఇంకా టైం ఉందని 3 గంటల తర్వాత ఏం చేస్తారు? టాబ్లెట్ ఇచ్చారా? టాబ్లెట్ 12 గంటలకు ఇచ్చారు. 12 గంటలకు ఇచ్చారు. 3 గంటలు ఇలాగమ్మా నడుగులాగా పేషెంట్ అడ్మిట్ చేసాం.
డెలివరీకి టైం ఉంది కదా అని చెప్పేసి లోపల పెట్టేసరికి సడన్గా వస్తే సడన్గా యామ్నాడికి మూడు గంటలకు 12 పొంగాలు మాత్రం ఇచ్చారండి. మాత్రం కానీ 3 గంటలకి స్టార్ట్ అయిపోయింది. ఆవిడ కూర్చొనే ఉంది, పడుకోలేదు. నేను ఒక పక్కన కూర్చున్నాను. పడుకున్న తర్వాత లేకపోతే కొట్టేది. అంటే అమ్మ వచ్చి చూసి ఇలా బయట చూసేసి వెళ్ళిపోతే సరిపోయింది సార్. ఒక్కసారి నీకో ఆడపిల్ల ఉంటుంది, నాకో ఆడపిల్ల. మామూలుగా చెప్తానండి, బయట నుంచి చూసేస్తే ఇంకా టైం ఉందని చెప్పేస్తే వెళ్ళిపోతారా డాక్టర్లో. అదేనా టైం అంటున్నారు. అవునా కాదండి? ఒకసారి చూస్తారండి. పక్కన చూడండి ఎక్కడ ఉందో పోనీ ఏమైనా ప్రయత్నం చేశారా, పోనీ ఎక్కడికైనా తీసుకెళ్లారా, రూమ్ మార్చారా,